మన ధర్మం కూడా చెప్పేది ఏంటంటే వర్ణ సిస్టమ్ గురించి చెప్తుంది. వర్ణ సిస్టమ్ ఏంటంటే 4 ఉంటాయి దాంట్లో. బ్రాహ్మణుడు ఏంటంటే జ్ఞానానికి ప్రతీక, క్షత్రియుడు అంటే రాజులు సైన్యంలో ఉండే వీళ్ళు, వైశ్యుడు అంటే వ్యాపారం చేసుకునేటోడు, శూద్రుడు అంటే ఈ సమాజాన్ని నిలబెట్టేవాడు, అన్నిటికంటే ముఖ్యమైన వాడు శూద్రుడు. కానీ వీళ్ళు శూద్రుడు అంటే ఎలా నిర్వచనం ఇచ్చారు, శూద్రుడు అంటే వీళ్ళని అనగదొక్కారు అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని పెట్టారు. వాళ్ళు అణిచారు వాళ్ళని. అణచలేదు. ఇప్పుడు నేను శూద్రుడిని బై బర్త్. నేను మరి ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేయలేదా? నేను అనువాదం చేస్తే బ్రాహ్మణుడు వచ్చి నన్ను దీవించాడు. వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే విడగొట్టి ఈ మతం కాదు మనది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మానికి చేటు చేయాలని చూసే వాళ్ళు అంటే దాన్ని తక్కువ చేసి చూపెడితే కదా మతం మార్చొస్తుంది వీడికి.